అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ కోడెదూడకు జాతకం. గోవిందాపురం గ్రామ కరణానికి జ్యోతిష్యమన్నా జ్యోతిష్కులన్నా అస్సలు కిట్టేది కాదు. మానవ జీవితాన్ని గ్రహాలు శాసించటం ఒట్టి చేతస్థంగా ఆయన కొట్టిపారేసేవాడు. కూటి కోసం కోటి విద్యలలో ఒక విద్యగా జ్యోతిష్యం ఒకటని కరణం మాటల సందర్భంలో అందరితో చెప్తూ ఉండేవాడు. కరణం భార్య మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. జ్యోతిష్యం అంటే విపరీతమైన నమ్మకాన్ని ఏర్పరచుకుందావిడ. సరైన జ్యోతిష్కుడంటే లెక్కలు కట్టి జరగబోయేదాన్ని నమ్మకంగా చెప్పగలడని ఆవిడ విశ్వాసం. మానవులకు నీచయోగం, నీచ జంతువులకు రాజయోగం పట్టడానికి కారణం జాతక బలమని ఆమె వాదిస్తూ ఉండేది. ఊరకుక్కని తన్ని తరిమేస్తాం, అదే పెంపుడు కుక్క అయితే పాలు పోసి పెంచి మమకారంతో నెత్తినెక్కించుకుంటాం. వీధులలో నలుగురి చేత చీ అనిపించుకుంటూ తిరిగే కుక్క పిల్లి ప్రేమగా పెంచబడటానికి తప్పకుండా గ్రహబలం కారణం అయి ఉంటుంది అని వాదించేది. అవి విని కరణం నవ్వి ఊరుకుంటూ ఉండేవాడు. ఒక రోజున కరణం పొలం నుంచి తిరిగి వస్తున్నాడు. 4 రోజులుగా ఈనటానికి నానా అవస్థలు పడిన ఒకటి కోడెదూడను పెట్టిందన్న సంతోషంలో జున్నుపాలను పట్టించుకొని పాలేరుతో కలిసి టీవీగా వస్తూ సరిగ్గా షావుకారు పెంచలయ్య ఇంటి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో షావుకారు పెంచలయ్య ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. పెంచలయ్య 60వ ఏట్లోకి అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం గ్రహదోషం వల్ల అనారోగ్య సూచన, ప్రాణాపాయం ఉందని నవగ్రహ జపాలు చేయించాలని జ్యోతిష్కులు చెప్పారు. అందుకని పెంచలయ్య 9 మంది ఉద్దండ పండితుల్ని పిలిపించి జపాలు చేయించుకుంటున్నాడు. వారిలో మార్తాండ శాస్త్రి అనే ఆయన బుధగ్రహానికి జపం చేయటానికి కరణం గారి అత్తవారి ఊరి నుంచి వచ్చాడు. పండితులంతా 6 కూర్చొని వేదఘోష చేస్తూ ఉన్నారు. తన ఇంటి ముందుగా వెళ్తున్న కరణాన్ని పెంచలయ్య ఆపి ఈ విషయాన్ని చెప్పి మార్తాండ శాస్త్రిని పరిచయం చేశాడు. చెవులకి కుండలాలు, చేతికి సింహతలాటం కలిగిన కడియం ధరించి అచ్చమైన జ్యోతిష్య పండితుడి ఆకారానికి ప్రతిరూపంలా ఉన్న మార్తాండ శాస్త్రిని చూసి కరణం మనసులో తిట్టుకున్నాడు. పైకి మాత్రం మా అత్తవారి ఊరి నుంచి వచ్చారు, మీరు నాకు బంధువులతో సమానం, మా ఇంటికి ఒకసారి దయచేయండి అన్నాడు. మిమ్మల్ని చూడకుండా వస్తే ఊరుకునేది లేదని మీ మామగారు మరీ చెప్పారు. రేపు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను. మీ కుటుంబ సభ్యుల దర్శన భాగ్యం చేసుకుని తిరిగి వెళ్ళాక మీ మామగారికి మీ క్షేమ సమాచారాలు అందచేస్తాను అన్నాడు. కరణం సరేనని ముందుకు సాగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నట్టుగానే మరుసటి రోజు మధ్యాహ్నం మార్తాండ శాస్త్రి కరణం ఇంటికి వచ్చాడు. జ్యోతిష్య విద్వాంసుడవటం చేత కరణం గారి భార్య మార్తాండ శాస్త్రిని విపరీతంగా గౌరవించింది. కరణం మాత్రం గ్రహాల ప్రభావం వల్ల రోగాలు కలగటం, గ్రహశాంతి వల్ల రోగాలు నయమవ్వటం పురాణకాలం నాటి పిచ్చి నమ్మకం. దాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతూ ప్రజలను మూర్ఖులను చేసి మీ జ్యోతిష్యులు పబ్బం గడుపుకుంటున్నారు. పొట్టపోసుకోవటం కోసం ప్రజల్ని దోచుకు తినే నీచమైన వృత్తి మీది అన్నాడు యావగింపుగా, అసహ్యంగా. కరణం మాటలకి మార్తాండ శాస్త్రికి చాలా కోపం వచ్చింది. అయినా తన కోపాన్ని అణుచుకుంటూ, ఈ సృష్టి అంతా ఒక గ్రహ నిలయం, మన భూమి కూడా ఒక గ్రహమే, ఈ గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఉన్నాయి, వీటిని ఒక మహాశక్తి శాసిస్తుందని మా శాస్త్రం నిరూపిస్తుంది. ఆ గ్రహ ప్రభావం జీవకోటి మీద ఉంది. అధ్యయన లోపం వల్ల తప్పుడు నిర్ధారణలు జరుగుతున్నాయేమో కానీ
అంత మాత్రాన జ్యోతిష్యాన్ని తప్పుపట్టకూడదని నా ఉద్దేశం. వైద్యుడు రోగ నిర్ధారణ చేసి వైద్యం చేస్తాడు. తగ్గితే తగ్గవచ్చు, లేదా ప్రాణం పోవచ్చు. అంత మాత్రాన వైద్యుడు అసమర్థుడు కాదు. అలాగే మేము కూడా గ్రహ ప్రభావాన్ని బట్టి జ్యోతిష్యం చెప్తాం. గ్రహశాంతి అన్నది మేము సూచించే రోగ చికిత్స. విధిని ఎవ్వరూ తప్పించలేరు. జరిగేది చెప్పి హెచ్చరించగలం. జరగబోయేదాన్ని ఆపే ప్రయత్నంలో మేము కృతకృత్యులం అవుతామని ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పాం అన్నాడు. కరణం భార్య నొచ్చుకుని వరుస కలుపుతూ, ఆయన మాటలకేం పట్టించుకోకండి అన్నయ్య గారు అని అక్కడే ఉండి తమ సంభాషణ శ్రద్ధగా వింటున్న రెండో కొడుకు 15 ఏళ్ల శంకరాన్ని దగ్గరకు పిలిచి మార్తాండ శాస్త్రికి చూపించింది. వీడు మా రెండోవాడు. వీడికి వ్యవసాయం మీదే తప్ప చదువు మీద శ్రద్ధ లేదు. జీవితంలో రాణిస్తాడో లేదో చెయ్యి చూసి చెబితే సంతోషిస్తాను. చెప్పాలనిపిస్తే చెప్పండి అంది. శాస్త్రి అదోలా చూసి, పుట్టిన సమయాన్ని బట్టి రాశిచక్రం వేసేలోగా అసలు చేతిరేఖలు కూడా భవిష్యత్తును చెబుతాయి. రాశిచక్రం వేసేలోగా అసలు చేతిరేఖలు ఎలా ఉన్నాయో చూద్దాం అని శంకరం చెయ్యి పుచ్చుకొని నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత ఆయన ముఖం చిట్లించి, అమ్మాయి, కరణం గారికి జ్యోతిష్య శాస్త్రం అంటే వెటకారమని ఆయన మాటలను బట్టి తెలుసుకున్నాను. నువ్వు కూడా నన్ను పరీక్షించాలనుకుంటున్నావని తెలిసి సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఈ కుర్రాడు ఖచ్చితంగా మీ అబ్బాయి కాదు. వీడికిప్పుడు 15 ఏళ్ళు. వీడి చేతి గీతల ప్రకారం వీడి 8వ ఏటనే తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేసి ఉండాలి. మీరు వీడికి తల్లిదండ్రులు అవటం అసంభవం అన్నాడు. కరణం భార్య కూడా అవాక్కైపోయారు. ఎందుకంటే జ్యోతిష్యుడు చెప్పింది ఒక విధంగా నిజమే. శంకరం వాళ్ళకి రెండవ కొడుకు అవటం నిజమే. కానీ కరణం పెద్ద తండ్రికి పిల్లలు లేకపోవటం వల్ల శంకరాన్ని 8వ ఏట దత్తత చేసుకున్నారు. దత్తతైన కొద్ది రోజులకే పెద్ద తండ్రి పెద్ద తల్లి కూడా కాలం చేశారు. అందుచేత శంకరం తన తండ్రి అయిన పెద్ద తండ్రి ఆస్తికి వారసుడై 8వ ఏటనే వాళ్లకు కర్మకాండలు జరిపాడు. దత్తత జరిగి ఉండకపోతే తను తన భార్య కూడా మరణించి ఉండేవారని తలుచుకోగానే కరణం సన్నగా వణికాడు. చేతి రేఖల ద్వారానే నిజం చెప్పగలిగితే రాశిచక్రం ఉంటే అన్నీ తెలుసుకోవచ్చా అని ఆయన అనుమానించాడు. కరణం భార్య అప్పుడు శాస్త్రికి అసలు విషయం చెప్పింది. ఈలోగా కరణం ఇంకోలా ఆలోచించాడు. తన భార్యది శాస్త్రిది ఒకే ఊరు కాబట్టి తన రెండో కొడుకు విషయం శాస్త్రికి ముందే తెలిసి ఉండవచ్చు. అంతే తప్ప చేతిరేఖలలో భవిష్యత్తు ఉండదని కరణానికి ఇంకా అనుమానంగానే ఉంది. అప్పుడు ఆయన మెదడులో తలుక్కున ఒక ఊహ మెదిలింది. నిన్ననే ఈయన ఆవు దూడ జన్మ సమయాన్ని ఆయన గబగబా కాగితం మీద రాసి శాస్త్రి చేతిలో రేఖలు చూడగానే జాతకం చెప్పగల మీ ప్రతిభ అపారం. రాశిచక్రంలో మీ గొప్పతనాన్ని చూడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేనిచ్చే జన్మ సమయానికి రాశిచక్రం వేసి లెక్కలు కట్టి భవిష్యత్తు చెప్పండి అని నిన్న పుట్టిన కోడెదూడ జన్మకాలం రాసిన కాగితం ఇచ్చాడు. శాస్త్రి కాగితం అందుకొని, మీలాంటి వాళ్లను మెప్పించినప్పుడే మా విద్యకు సార్థకం అంటూ నిమిషాల మీద చక్రం వేశాడు. అంతే, ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అవమానంతో ముఖం నేలవాలింది. తర్వాత ఆయన కరణం కేసి దీనంగా చూస్తూ, గ్రామ పెద్దలైన మీరు అందరినీ గౌరవిస్తారు అనుకోవటం నా బుద్ధి పొరపాటు.
64 విద్యలలో జ్యోతిష్యం కూడా ఒకటి. ఊహకందని ఎన్నో అద్భుత విషయాలను గ్రహాల కదలికల అనుకూలంగా మేము లెక్కలు కడతాం. మేము చెప్పిన సమయానికి గ్రహణం పట్టడం మా శాస్త్రం నిజమనటానికి రుజువు. మీరు పెద్దలు, మిమ్మల్ని ఏమీ అనలేను. మీరిచ్చిన జాతకం ఒక 4 కాళ్ల జంతువుదని నా లెక్కకు వస్తోంది. ఒక పశువు జాతక చక్రం ఇచ్చి మీరు నా సామర్థ్యాన్ని పరీక్షించటం గౌరవమైన వారు చేసే పని కాదు అన్నాడు. అంతే. శాస్త్రి ముఖం చూసి కరణం సిగ్గుపడి నిజం చెప్పి, నన్ను క్షమించండి, మీరు గొప్ప విద్వాంసులు. ఏ విద్య అయినా పొట్టకూటి కోసం వీధిన పడితే చులకనవుతుంది. విద్వాంసుణ్ణి గుర్తించి గౌరవించాలి, కానీ అవమానించకూడదు. వీధి బిచ్చగాడి పాటకి రాజ ఆస్థానంలోని గాయకుడి గానానికి పోలిక పెట్టిన నా అవివేకాన్ని మన్నించండి. జ్యోతిష్యం కూడా శాస్త్రమని ఒప్పుకుంటున్నాను అన్నాడు. తర్వాత ఆయన శాస్త్రిని ఘనంగా సన్మానించాడు. శాస్త్రి కూడా, అయ్యా కరణం గారు, నేను కూడా ఒక నిజాన్ని తెలుసుకున్నాను. జ్యోతిష్యం కేవలం పొట్టకూటి కోసమే చెబితే అపహాస్యం పాలవుతుంది. నిజాన్ని వెలువరించే ఒక కళగా దీన్ని అభివృద్ధి చేస్తాను. మీరు జ్యోతిష్యాన్ని అవమానించకపోతే 4 కాళ్ల జంతువు జాతకం చెప్పడం నాకు అవమానం కాదు. మీ కోడెదూడ రాశిచక్రం చాలా వింతగా ఉంది. దాని రాశిచక్రంలో కీర్తి ప్రతిష్టలు కలిగించే శుభగ్రహ కూటమి బలంగా ఉంది. దాని భవిష్యత్తును జాగ్రత్తగా గమనించండి అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు కరణం గారి కోడెదూడ జమీందారు ఏర్పాటు చేసిన పశువుల ప్రదర్శనలో ఉత్తమ బహుమతి పొందింది. కరణానికి సంతోషం కలిగి శాస్త్రి చెప్పిన జ్యోతిష్యాన్ని ఇంకా బాగా మెచ్చుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.